హెవీ ఉంది బ్రో సినిమా. మెయిన్ హైలైట్స్ సినిమాకి హీరోనే బ్రో. ఫస్ట్ దేవుని విషయాలు అయితే భారీగా ఉన్నాయి. అవునా? హెవీ ఉంది బ్రో. కదా సినిమా అయితే అసలు అన్స్టాపబుల్ బ్రో. అన్స్టాపబుల్ నిజంగా. మెయిన్ హైలైట్స్ ఏంటి? ఫస్ట్ పార్ట్ కి డిఫరెన్స్ ఏంటి? ఫస్ట్ పార్ట్కి అంత ఫస్ట్ పార్ట్లో దేవుని స్టోరీ అంత ఎక్కువ అనిపించదు, దీంట్లో దేవుని పార్ట్ ఎక్కువ అనిపిస్తుంది. కథ మెయిన్. యాక్టింగ్ అయితే హెవీ బ్రో. అసలు చూస్తా అంటే ఇంకా చూడాలనిపిస్తుంది, అంత ఉంటుంది. అంత ఫ్యాన్స్ అయిపోతావు బ్రో. అసలు బెస్ట్ యాక్టర్ అవార్డు ఇచ్చేయచ్చు బ్రో. క్లైమాక్స్ బాగుందా? ఇంటర్వెల్ బాగుందా? అంత బాగుంది బ్రో. ఒక్క పాట ఏం లేదు, లాగ్ అనిపించదు అసలు. హెవీ ఉంది మూవీ. ఖచ్చితంగా. ఏంటి పార్ట్ 1 కి డిఫరెన్స్ ఏంటి అసలు? అంటే ముందు పాస్ట్ స్టోరీ మొత్తం చూపిస్తారు. రిషబ్ శెట్టి మాత్రం వేరే లెవెల్, యాక్టింగ్ వేరే లెవెల్, డైరెక్షన్ వేరే లెవెల్. నెక్స్ట్ మళ్ళీ వస్తాం, ఖచ్చితంగా వస్తాం, ఖచ్చితంగా వస్తాం. ఇంటర్వెల్ కానీ ప్రతి సీన్ ఇంటర్వెల్ లాగా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ లో క్లైమాక్స్ అయితే వేరే లెవెల్. రిషబ్ శెట్టి అయితే యాక్టింగ్ సూపర్ బ్రో. చింపాడు ఎప్పుడు చూసిన ఇట్లా యాక్టింగ్. ఎవరు మనకు అసలు ఈ మూవీ మాత్రం వేరే లెవెల్. పార్ట్ 1 కన్నా బాగుంది. గూస్ బంప్స్, ఫుల్ గూస్ బంప్స్ బ్రో. ఇంట్రెస్టింగ్ ఉంది. కొంచెం స్లో అనిపిస్తుంది కానీ యాక్టింగ్ తో మాత్రం చంపేసినాడు. హీరోయిన్ అంటే అంత స్కోప్ లేదు. రిషబ్ శెట్టినే వన్ మ్యాన్ షో మొత్తం. బాగుంది. మస్ట్ వాచ్ ఇన్ థియేటర్ ఓన్లీ. రెండు ఉన్నాయి. బాగా తీసాడు రిషబ్ శెట్టి. వన్ మ్యాన్ షో సూపర్. చాలా బాగుంది. ఎక్స్పీరియన్స్ బాగుంది, చాలా బాగుంది. చాలా బాగుంది. మనోడు యాక్టింగ్ ఎట్లుంది? చాలా బాగుంది. ఫస్ట్ పార్ట్ కంటే చాలా బాగుంది. ఏమి ఫస్ట్ పార్ట్ కన్నా స్ట్రాంగ్ కథ డిఫరెంట్, కొంచెం బాగుంది. విజువల్ ఎఫెక్ట్స్ ప్రీక్వెల్ మొత్తం బాగుంది. అంటే మళ్ళీ ఇంకో పార్ట్ చూస్తారా? ఖచ్చితంగా చూస్తారు. ఇంకో పార్ట్ కూడా ఉన్నట్టుంది కదా? ఉన్నట్టుంది. ఎలా అనిపిస్తుంది? అంటే ఇంకా హీరోయిన్ కానీ విలన్ కానీ అంతా బాగుంది. అంటే మస్ట్ వాచ్ థియేటర్ ఖచ్చితంగా చూడాలి. రెండోసారి కూడా చూస్తారా? చూడాలా. అందరూ లక్షకి దగ్గరలో ఉన్నాము. ఒకసారి లైక్ కొట్టేసేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరన్నా మిస్ అయ్యింటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. లక్షకి దగ్గరలో ఉన్నాము, కొంచెం పుష్ చేయండి. దసరా పండగకి ఈసారి దీపావళి వచ్చే టైంకి అయిపోవాలా. నన్ను అడిగితే లక్ష. మీరు ఏం చేస్తారో అది చేయండి. సినిమాలు కూడా ఉన్నాయి. అలాగే మీకు నెక్స్ట్ వచ్చే సినిమాలు కూడా అఖండ 2 కానీ ప్రతి ఒక్క సినిమా సంబంధించిన అప్డేట్ కానీ పబ్లిక్ టాక్ అనేది ఛానల్లో పడుతుంది. సో కొద్దిగా పుష్ చేయండి. ఎవరైనా చాలామంది వీడియోలు చూస్తున్నారు కానీ అది సబ్స్క్రైబ్ కానీ అండ్ అలాగే కొద్దిగా లైక్ చేస్తే ఎక్కువ రీచ్ అవుతాయి వీడియోస్ ప్రతి ఒక్కరికి.